ఎదురు చూసేవారు వారు క్షేమంగా ఉంటారు అన్నాడు. ఎందుకు ప్రతి ఆదివారం ప్రతిరోజు వాక్యం చెప్తుంటే వింటున్నారంటే అనుసరించడం కొరకు ప్రియులారా. అనుసరించిన వారు క్షేమముగా ఉంటారు. మొదటిది అనుసరించిన వారు. ఓకే, రెండవ విషయానికి వద్దాం. ఎవరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఏ మేలు కలుగుతాయో హోషేయ గ్రంథానికి రండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, ఆయనను అనుసరించుదము రండి. చాలు ప్రియులారా, ఇంకా చాలా ఉన్నాయి. ఉదయమున తప్పకవచ్చు రీతిగా ఉదయించును, వర్షం వలె ఆయన మన ఎద్దకు వచ్చును, తొలకరి వర్షము కడవరి వర్షం, అవన్నీ చెప్తూ వచ్చాడు. మన సబ్జెక్ట్లో మనం ఉందాం. 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, దేవుని వాక్యమును అనుసరించుట వలన దైవ జ్ఞానము దొరుకుతుంది. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం ప్రియులారా. జ్ఞానయుక్తమైన జీవితం కలుగుతుందని అర్థం. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎందుకు అనుసరించాలి? ఎందుకు మేము మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వినాలి? విని వచ్చేస్తున్నాం కదా అంటే వచ్చితే కాదు, వాక్యమును అనుసరించుట వలన క్షేమము, రెండోది వాక్యమును అనుసరించుట వలన జ్ఞానము. ఈరోజు ప్రభునందు ప్రియులారా, కుటుంబాలు దిగజారిపోవడానికి కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం. అవును, జ్ఞానం లేకపోవడం అండి. అప్పులు 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 పెరిగిపోతూ. నిన్నటి దినాన నాకు ఒక సేవకుడు ఒక చిన్న ఓడు పంపించాడు. అప్పు వినండి, అప్పులు చేసేవాళ్ళు అప్పు, నిప్పు, పగ వెంటనే ఆర్పేయాలంట, అవి వెంటనే క్లోజ్ చేసేయాలంట. ఏంట్రబ్బా అని చదివాను, ఏదో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే. అప్పు తీర్చకపోతే పెరుగుతూనే ఉంటుందంట. అది బ్యాంకుదిగా వ్యక్తిగతంగా తీసుకున్న అప్పు ఎక్కడైనా అప్పు తీర్చకపోతే పెరుగుతూనే ఉంటుందట. నిప్పును కూడా ఆర్పకపోతే అది రగులుకుంటూనే పోతుందట. దానిలో ముందు ఇల్లున్నాయిలే, అవి మంచి స్లాబ్తో వేయబడిన ఇల్లు లేని ఆగదది, ఇంటిని కూడా కాల్చేస్తుంది. చూడండి ప్రియులారా, అందుకే అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం, షార్ట్ సర్క్యూట్ వలన 5 అంతస్తుల భవనం రగులుకుంది అని. భవనం రగులుకోవడం ఏంటి? ఎస్, భవనం కాదు ప్రియులారా, అగ్నికి దేన్నైనా సరే దహించే గుణం ఉంది. అందుకే అప్పును తీర్చేయాలి, నిప్పును ఆర్పేయాలి, పగను తుంచేయాలి. పాతప్పు తీరాలి అంటే మళ్ళా కొత్త అప్పు చేస్తాం. తప్పు ప్రియులారా. అలాగ నేను జ్ఞానము లేని రోజులలో, వాక్యము పరిపక్వత లేని దినాలలో ఉన్న వాటిని అన్నిటినీ చాలా కోల్పోతూ వచ్చాను ప్రియులారా. కానీ ఎప్పుడైతే వాక్య జ్ఞానమును నేను కలిగి ఉన్నానో, తీర్చే విషయంలో, తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తానండి, చాలా జాగ్రత్త. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అనంటే, అప్పు అనేది ఎప్పుడు పెనుముప్పే. ఒక సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, మనమట చచ్చిపోయే లోప ఎవడికి రుణస్థులముగా ఉండి చచ్చిపోకూడదంట. ఉదాహరణకు బజార్లో మనం రోజు వెళ్ళే అంగడికి వెళ్తాం, 110 రూపాయలు అయింది అనుకుందాం ఒక వస్తువు కొంటే. పైపెచ్చు మన దగ్గర 100 రూపాయలే ఉంది, లేదా 200 రూపాయలు, 200 నోట్లు ఉన్నాయి. 100 ఇచ్చాం, ఆయన ఇంకా 10 ఇవ్వాలి అన్నాడు. 100 మళ్ళీ తీసి ఇచ్చాం. సర్లేండి, మళ్ళీ వచ్చినప్పుడు 10 ఇవ్వండి, ఇప్పుడు 100 ఎందుకు కానీ అని వెనక్కి ఇచ్చాడు. ఆయన మంచి అభిమానం, అది 100 జోలు పెట్టుకొని వచ్చాం. అది రుణమా కాదా? రుణమే. నేను అది తెలుసుకున్న తర్వాత ప్రియులారా, నా జీవిత కాలంలో ఎవ్వరికీ రుణముగా ఉండకూడదు ప్రభువా అని వెంట ఒకరికి ఎవరికైనా ఏదన్నా ఇవ్వాల్సి వస్తే, ఆ రోజు నేను ఏదన్నా తినాల్సి వచ్చినా, నా కంటికి ఇంపుగా అనిపించినా తిందామని తినను ప్రియులారా. నేను ఇంకో రోజు తినచ్చు, కానీ నేను ఒకడికి రుణముగా ఉండకూడదు. అందుకే ఎవరైనా అర్పణ అర్పించేటప్పుడు కూడా, ప్రత్యేకంగా కానుక తీసుకొచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయకుండా పంపం. కారణం ఏంటంటే,
ఆ ప్రార్థన నీవిచ్చిన కానుకకు నేను దేవునికి తెలియచేసినందుకు రుణమైపోయింది. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఈ రోజు జ్ఞానము లేక, అక్కడే చదవండి ఒక మాట, చదివిన తర్వాత వివరిస్తే బాగుంటుందేమో కదండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలు ప్రియులారా, ఎవరండి వీళ్ళు? నా జనులు ఏమి లేక నశించిపోతున్నారు? జ్ఞానం లేక. అవునండి, ఈరోజు జ్ఞానము లేక చాలా మంది నశించిపోతున్నారు. ఇదిగో ఇంతమంది దేవుని బిడ్డలు ఉన్నారే, ఏది మంచో ఏది చెడో మనకు తెలుసా లేదా? మనకు గొంతు పెద్దగా ఉంటే మాత్రం ఉన్నిలేండి, మనం మాట్లాడేది న్యాయమో కాదో మనకు అర్థమవుతుందా కాదా? అర్థమవుతుంది. ఇప్పుడు నా చేతిలో మైక్ ఉందండి, మీరు వింటున్నారని ఏది పడితే అది మాట్లాడడం కదా. ఏది న్యాయమో, ఇది వాక్యము చెప్తుంది ఇలాగా అన్నప్పుడే నా స్వరం పెరుగుతుంది తప్ప వాక్యము చెప్పని చోట మాట్లాడలేం కదా. అంటే నేను ఏ జ్ఞాపకం చేస్తున్నానంటే, జ్ఞానం ఉంటే ఏది మంచో ఏది చెడో, ఏది బంధమో ఏది అనుబంధమో, ఏది ప్రేమో ఏది ద్వేషమో అర్థమవుతాయండి. ఈరోజు జ్ఞానం ఉండట్లా. అందుకే జ్ఞానమును గురించి మాట్లాడాల్సి వస్తే దేవుడు స్త్రీల మీదనే బాధ్యత పెట్టాడు. అది సామెతల గ్రంథం 14 మొదటి వచనంలో చదవాల్సిన అవసరం లేదు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును కడుతుంది. ఎట్లా? భర్త ఏదన్నా తెలియక దారి తొలగిపోతున్నా ఈమె ప్రార్థన చేత, ప్రేమ చేత మంచి దారిలోకి తెచ్చుకోవాలి. ఈమె ఎగదోయకూడదు. ఇంకా ఇంత ఎట్టయితే పోయే సంపాదించు, మన దగ్గర ఉండాలి ఇంత డబ్బులని పాపాన్ని ఎగదోయకూడదు. అట్లా ఎగదోసింది. ఇక్కడే జమ్మలమడుగు దగ్గర తొర్రువేమలని ఒక ఊరుంది. భర్త పాపం చేస్తుంటే ఎగదోసింది. ఏదేమైతే డబ్బులు వస్తే చాలని. దొరికాడు ఒకరోజు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, తీసుకెళ్ళాడు, జైల్లో పెట్టారు. వితౌట్ బెయిల్, నాన్ బెయిలబుల్ కేసు అన్నమాట. ఇప్పుడు అమ్మాయి ఎవరితో కాపురం చేయాలి? బజారు పాలైందండి కుటుంబం. అమ్మాయి ఒకరితో వెళ్ళిపోయింది, కూతురు. రకరకాలైన పరిస్థితులు. ఇంకా భార్య జ్ఞానముతో కాపురం చేయడం ఏంటంటే, దురాశపరుడుగా భర్త ఉన్నా వద్దండి, చాలు, మనకు న్యాయంగా కొంతే చాలు. అన్యాయపు సిరి వలన మనం సంపాదించుకోవచ్చు, కానీ మనం పొదగని గుడ్ల మీద మనం పొదుగుతున్నాం, మనం పెట్టని గుడ్ల మీద పొదుగుతున్నాం. తత్ఫలితంగా లోపల నుంచి పామే రావచ్చు, పురుగే రావచ్చు, మనల్ని దహించి వేయచ్చు. వద్దు. దేవుడు లేక జీవించిన కుటుంబాలు అలాగా ఉండిపోని, కానీ దేవుని కలిగి ఉన్నాం మనం. జాగ్రత్తగా బ్రతుకుదాం. మనం కొంచెమే కానిలే, నీతిగా బ్రతుకుదాం, నిజాయితీగా బ్రతుకుదాం. ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడట? భార్యకే ఇచ్చాడండి. ఈరోజు మీరు గమనించి చూడండి ప్రియులారా, ఏ బంధమైన దగ్గరికి రావాలన్నా, ఏ బంధమైన ఫెవికల్ మాదిరి అతుక్కోవాలన్నా, ఏ బంధమైన దూరం కావాలన్నా కుటుంబంలో ఎవరిలో ఉంటుంది? స్త్రీలోనే. మీ అమ్మ నాయన్ను చూసుకోవద్దని భార్య అనింది అనుకోండి, వాళ్ళతో పని ఏంటబ్బా అని అనింది అనుకోండి, 4 మాటలు కిచెన్లో బోకులు కింద పడేసింది అనుకోండి, ఇది మెమ్మే బెబ్బేంగా అయిపోయాంగా, ఈ జీవితం అయిపోయే ప్రియులారంగా. వీనికి కన్న ప్రేమ, ఆప్యాయత, బంధం ఏముండదంగా. ఇప్పుడు ఈమె ఎవరినైనా ఒకరిని కావాలనుకుంది అనుకోండి బంధత్వాన్ని, మనవాడు నోరు మూసుకొని కొట్టించుకురాపంటే కొట్టించుకురావాలి, ఉప్పు కలపంటే కలపాలి, కారం కలపంటే కలపాలి. ఏంటి? దేవుని నమ్మిన వాక్యం వింటున్న మనము దైవ జ్ఞానము కలిగి ఉండాలి ప్రియులారా. అంటే మేలు జరిగే విషయంలో ఆసక్తి పరులమై ఉండాలి. దైవ జ్ఞానం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? రాజులు మొదటి గ్రంథం ప్రియులారా, ఆ మాట చెప్పి 3వ విషయంలోనికి వెళ్తాను నేను. 3వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము. అంతటా 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చిన విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము
రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఎందుకు భయపడ్డారు? ఏముంది సొలొమోను దగ్గర? సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, ఎవరిని పొడిచింది లేదు, చంపింది లేదు. కానీ రాజుకు ఎందుకు భయపడ్డారంటే దైవ జ్ఞానం ఉంది. ప్రియులారా, నీ దగ్గర దేవుని జ్ఞానం ఉంటే, అక్కడ ఒక మాట మర్చిపోయారేమో మీరు, నేను మర్చిపోను ప్రియులారా, న్యాయము కనపరుచుట యందు, అవునా, న్యాయము విచారించుట యందు నీ దగ్గర దైవ జ్ఞానం ఉందని ఎలాగ తెలుస్తుంది? ఏ విషయంలోనైనా సరే న్యాయబద్ధంగా ఉంటాం ప్రియులారా, న్యాయ వ్యతిరేక్తంగా ఉండం, న్యాయబద్ధంగా. నిజంగా ఆమె మాట్లాడేది న్యాయము అని 10 మంది చెప్పాలి ప్రియులారా. నిజంగా ఆయన చెప్పింది న్యాయమని 10 మంది చెప్పాలి. అది న్యాయం. మనం ఒక్కరమే ఊరక చెవు కోసిన మేకరిచినట్టుగా ఓ అని గొంతేసుకొని మాట్లాడలేము, వాళ్ళతో మాట్లాడలేము, వద్దుపారా వాళ్ళ పంచేది మనకి ఎటన చావనీరా అని వెళ్ళిపోవడం కాదు. తను న్యాయం మాట్లాడతాడు, మనం చెప్పేది న్యాయమా కాదని గ్రహిస్తాడు, తను న్యాయం మాట్లాడతాడని దైవ జ్ఞానము కలిగినటువంటి వారిని ఎదురు చూసి భయపడాలి ప్రియులారా. ఇది దేవుని వాక్యము ద్వారా మాత్రమే కలుగుతుంది దైవ జ్ఞానం. ఈరోజు చాలామంది సంసారాలు అధ్వానంగా తయారు కావడానికి భార్యకు జ్ఞానం ఉంది, భర్తకు జ్ఞానం లేదు. ఎలాగూ తయారైపోయాడంటే, ఇదిగో బైబిల్ గ్రంథంలో నాబాలు అనే ఒక మోటోడున్నాడు చూడు, అలాగ తినడం తాగడం, సంపాదిస్తాడు ఒక 500 1000 రూపాయలు, దాన్ని జల్సా చేయడం. ఇంట్లో నా తర్వాత భార్య ఉంది, పిల్లలుంది, ఏం చూడరు ప్రియులారా. నాకు తెలిసిన ఒక అక్క మాట్లాడుతూ ఉండే, అన్న తీసుకొస్తాడన్నా, మంచిగా 1 కేజీ మటన్ తీసుకొస్తాడన్నా, తీసుకొచ్చేసి వండు అని చెప్పేసి వెళ్తాడు, ఫుల్గా మందు తాగి వస్తాడు. ఇంకా నా తర్వాత నా భార్య ఉంది, నా పిల్లలుంది, ఏం చూడడన్నా, ఇంకా తింటాడు మందు తాగేసి ఉండగా. బిడ్డలు గుర్తుకు రాదు, భార్య గుర్తుకు రాదు, ఏం గుర్తుకు రాదు. వాడు తెచ్చుకునేది ఏదో నేను వండి పెట్టాలి, అదంతా తినేసి వెళ్ళిపోతాడన్న. నేను నా పిల్లలు మిగిలితే ఏమన్నా తినాలి, లేకపోతే కారం దంచుకోవాలన్నా. జ్ఞానం లేని కాపురాలు చేస్తున్నారు కొంతమంది. అప్పులు ఎందుకు అవుతాయి తెలుసా ప్రియులారా? జ్ఞానం లేకనే అవుతాయి. మీరు గమనించి చూడండి, బైబిల్ గ్రంథంలో జ్ఞానము లేకపోతేనే. అప్పు చేయడం తప్పు కాదు, తీర్చకపోవడం తప్పు ప్రియులారా. రేపు అని అనుకుంటాం మనం. నీ జీవం ఏపాటిది అన్నాడు బైబిల్ గ్రంథం. నీ జీవం ఏపాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కాదా? అలాగే బైబిల్ గ్రంథం రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సేవకుడు అప్పు చేసి చనిపోతే, తన పిల్లలను అప్పుల వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే, తన భార్య వచ్చి సేవకుని దగ్గర ఏమడుగుతుంది? జ్ఞాపకం పెట్టుకోనండి, జ్ఞానము దొరుకుతుంది ప్రియులారా వాక్యం అనుసరిస్తే. వాక్యము చేసే గొప్ప మేలు ఏంటంటే వెర్రి వాళ్ళను ప్రయోజకులుగా చేస్తుంది. వాక్యాన్ని అంగీకరించకపోతే ప్రయోజకులు అనబడే వాళ్ళని వెర్రి వాళ్ళని చేస్తుంది. నిన్నటి దినాన మేము ఒక వైద్యురాల దగ్గరికి వెళ్ళాం. అక్కడ నుంచి వస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రియులారా. ఒకప్పుడు ఈ వాక్యం లేనప్పుడు ఎంత ఉంటే అంత దుబారా ఖర్చు చేసి వ్యర్థంగా, అప్పు అంటే ఓదిగో కుదబెడతా ఇచ్చేస్తామని చెప్పేసి వ్యర్థమైనటువంటి జీవితం. కానీ దైవ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో చాలా జాగ్రత్తగా ప్రియులారా, దేవుని పని విషయంలో, దేవుని ధనాన్ని వెచ్చించే విషయంలో చాలా జాగ్రత్త వహించడం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యము అనుసరిస్తే క్షేమం కలుగుతుంది, దేవుని వాక్యము అనుసరిస్తే దైవ జ్ఞానం కలుగుతుంది. ఆ దైవ జ్ఞానం నీకుంటే 10 మంది భయపడతారు నీకు. నీ నోరు చూసి భయపడకూడదు, నీ నోటి మాటలు చూసి భయపడకూడదు, నీ భక్తిని చూసి భయపడాలి. అలాంటోళ్ళ జోలికి వెళ్తే దేవుడు కొడతాడని. అది ప్రియులారా దైవ జ్ఞానం అంటే. 3వది, దేవుని వాక్యం అనుసరిస్తే ఏం కలుగుతుందో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూద్దాం ప్రియులారా. 2-3 వచనాలను చూద్దాం. మందసము కిర్యాతయరీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ
పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును. చాలు ప్రియులారా. మూడవదండి, 2-3 వచనాలు చూస్తే, 2వ వచనంలో చివరి లైన్లో అనుసరింప దుఃఖించుచుండగా, ఎవరైతే దేవుని వాక్యమును అనుసరిస్తారో వారిని శత్రువుల చేతి నుంచి దేవుడు విడిపిస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అనుసరించే వారిని దేవుడు విడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మేమెక్కడున్నాం విడిపించడానికని? ఏ బంధకాలలో పడి ఉన్నావో నీకు తెలుసు ప్రియులారా. రకరకాలైన బంధకాలు ఉన్నాయి ఈ లోకములో. కొంతమంది ఎంత మంచిగానే మాట్లాడు, ఎంత ప్రేమగానే మాట్లాడు, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుంటారు. అంటే ఒక కులమో ఒక మతం అడ్డం పెట్టు. వీళ్ళు మన వాళ్ళు కాదే. మేము చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని అడుగుతారు ప్రియులారా, మీరు ఏంట్లు అంటారు, మీరు ఏంట్లు అంటారు. అంటే ఏంటోళ్ళు అని అర్థం. ఏంట్లు అంటే ఇంకేం పెద్దగా గొప్పేం కాదు. మీరు ఏంట్లు అంటారు అంటే అర్థం కాలే అంటాను. అర్థమవుతుంది నాకు, అర్థం కాలమ్మా అంటాను. అదే అదే మీరు ఏ కులస్తులో అని అంటారు. అవసరమా దేవుని నమ్ముకున్నాక? సిగ్గుండక్కర్లా? అలాగ అడిగాను ప్రియులరా. ఒక ఆమె రాజమండ్రి ప్రాంతం ఉంటుంది, మీరు మా వాళ్ళే ఉన్నట్టుండారే అనింది. మీ వాళ్ళేంటి, ఏంటి మీ వాళ్ళు అని అడిగాను. మేము ఫలాని తెగ, మిమ్మల్ని చూస్తే వాళ్ళే అనిపించింది అనింది. ఏమో ఎట్లా అనిపించిందో అట్లా, ఎందుకు అనిపించిందో అలాగా అని అడిగాను. ఎందుకు అనిపించిందమ్మా అని. మా కొడుకు నీ ఎంత వయసు నాయన పెద్దగా చెప్పింది. తర్వాత అనింది మీరు కూడా మా వాళ్ళే. ఎలాగ అనిపించింది అంటే ఏందో కొన్ని కారణాలు చెప్పింది. బాగా చెడమడ అదిగిచ్చేసాను. ఒక ఆమె మాత్రం ఎదురుకొచ్చి అడిగింది ఇంకా ఒక ప్రాంతంలో, మీరేంట్లు అని. నాకు అర్థం కానట్టుగా, అర్థం కాలే అన్న. అదే అదే మీరు మా ప్రాంతంలో ఇతర పలాని మీరు ఏమిటి అనింది. నేను చెప్పాను ప్రియులారా, మేము రాజులం అన్నాను. ఎవరమ్మనం? మీరెవరు? మీ కులాలంగా ఉన్నాయా? ఉంటే సిగ్గులేని జీవితమేది. మీరెవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. ఆమె నేను 2 ఆకులు చదివితే 4 చదివింది. ఏ రాజులు అనింది మళ్ళా. అంటే దాంట్లో ఒక 2-3 తెగలు ఉన్నాయంట, నాకు తెలియదు అది. ఏ రాజులు అనింది. ఏ రాజులు అంటే వాళ్ళ సైడు కొన్ని రాజుల తెగలు ఉన్నాయి. ఏ రాజులు అనేసరికి ఏం అర్థం కాల. కొద్దిసేపు చాలాసేపు ఆలోచించాం. మాది యువరాజులం అన్నాను. తర్వాత అప్పుడు అర్థమైంది ఆమెకు, వీడి చిక్కడుగా లాభం లేదని పక్కకి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఎందుకు వచ్చింది ఏమంటే భోజనానికి పిలిచనీకి వచ్చింది. భోజనానికి పిలిచనీకి వచ్చిన ఈమె ఏంటోల్లో క్లారిటీ వచ్చిన తర్వాత పిలుద్దామని. దేవుని నమ్మిన తర్వాత సిగ్గుండక్కర్లా అండి, మానం ఉండక్కర్లా అండి. అది మన జీవితంలో దగ్గరకు రాకూడదు ప్రియులారా. దేవుని బిడ్డలమండి మనం, దేవుని బిడ్డలం. రాజులం అన్నాడు మనల్ని దేవుడు. మనల్ని రాజులైన యాజక సమూహము అన్నాడు. మనల్ని దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ఇంకా ఎంత తక్కువడన్నావుని ఎక్కువడన్నావుని మనకు పనుల. మనిషి అయితే చాలా మాట్లాడాలి. నాకు తెలిసి 2 కులాలు ఉన్నాయండి. ఒకటి మగ కులం అయితే, ఒకటి రెండోది ఆడకులం. అంతే, ఆడబిడ్డ మగబిడ్డ. ఎవరైనా మనం కోరుకోవాల్సింది అదే. కానీ ఈరోజు ఎంత ప్రార్థన చేసుకుంటున్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత రకరకాలైనటువంటి పైశాచికాలు ఉన్నాయో కూడా ఈ గజ్జి అనేది ఇది మానంది. ఇది అందుకే విడిపిస్తాడు ఆ బంధకాల్లో నుంచి. దేవుని నమ్మక ముందు లేవు ప్రియులారా, నమ్మిన తర్వాత అనేక మంది అండి. ఇలాగంటున్నాను, తప్పుగా అనుకోమాకండి. ఒక ఆమె నెల్లూరు ప్రాంతంలో ఉంటుంది, చాలా పేదరాలు, విధవరాలు. ఆమె నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలే. ఈ మధ్య చాలా మాటలు అడిగితే తమ్ముడు 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 అని పిలుస్తుంది. ఆమె ఒక సందర్భంలో మాట్లాడింది, నాయన నేను ఒక మందిరానికి వెళ్తాను నాయన, దొమ్మరోళం నాయన మేము. ఆమె చెప్పడం, దొమ్మరోళం నాయన మేము మందిరానికి వెళ్తాను. అదేంటో మా పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్తాడు, మీ మాదిరి మంచిగా వాక్యం చెప్తాడు, కానీ మా వాళ్ళందరూ ఇప్పటికీ నన్ను ఆ తెగకే కట్టేశారు, అదే తెగలోనే ఉంచేశారు.
నేనా పాస్టర్ గారితో వాక్యం అనుబంధం బాగా బలపడిపోయాను. ఆ వాక్యాన్ని వదిలిపెట్టుకోలేను నేను. అలాగని వీళ్ళని చూసి దూరం కాలేను నేను. నలిగిపోతున్నాను ఆయన అంటే. నేను అన్నాను, అమ్మా ఒకరోజు తండ్రి సింహాసనం ముందు నేను కూర్చోబెట్టుకోబోతున్నాడు ఆయన. ఓపిక కలిగి ఉండు తల్లి, ఓపిక కలిగి ఉండు. సమాజం గుర్తించకపోవచ్చు, కానీ సర్వాధికారి అయిన దేవుడు గుర్తించాడమ్మా నీ ప్రేమను. అధీనురాలండి 2-3 సార్లు చాలా పనులు చేసుకుంటుంది. బీడీలు చుట్టనికి వెళ్తుందంటావు అంగట్లోకి. చాలా పర్యాయములు నాకు కానుక వేయమని ఒక పిల్లోడికి ఇస్తంటే వేసినాలే అంటే వాడు నున్నగా తింటా వచ్చేసి వచ్చినాడు అనమాట. వేసినాలే ఫోన్ చెప్తా వచ్చేసి వచ్చినాడు. లాస్ట్కు మందిర ప్రారంభోత్సవం జరుగుతుంది అనగా ఆ రోజు ఎందుకో వాడు దొరకక వేరే పిల్లోని పిలిచి నాకు ఫోన్ చేసింది. ఆ పేదరాలండి ఆమె. నేను ఒక 1500 పంపిస్తున్నాను, ఒక డ్రెస్ కొనుక్కోయ్యా, నీకు అప్పుడు ఒక 3000, అప్పుడు ఒక 3000, అప్పుడు ఒక 3000, అటు 9000 పంపాను ఆయన మందిరానికంటే. ఎవరు పంపారమ్మా అని అన్నాను నేను. అప్పుడు అడిగి వానితో మళ్ళీ నన్ను పిలిపించి మాట్లాడింది, బాబు వాడు నీకేలేదంట నాయన, నీ పేరు చెప్పుకొని తినేసాడు వాడు, నాకు చదువు రాదు, నేను చాలా పేదరాలను, ఒక అమ్మ ఉంది, పిచ్చి పట్టిపోయింది మా అమ్మకు, ఉన్న పొలంగా టాయిలెట్ అంతా మిందనే వేసుకుంటుంది, బట్టలన్నీ తీసి పడేస్తుంది, అలాగే బయటకు వచ్చేస్తుంది, కప్పెట్టేసి లోపలికి పిలుచుకొచ్చుకుంటాను. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, ఇంత వాక్యం వింటున్నా గజ్జనంగా ఉంటే ఎందుకు నీ భక్తి? ఇంకా ఆ భక్తి వ్యర్థమైపోతుంది ప్రియులారా. మనిషి నన్ను కోసారనుకోండి, ఒకవేళ నేను ఒక పెద్ద తెగకు సంబంధించిన వ్యక్తిని అయితే నన్ను కోస్తానంటే ఆవు పాలు మిమ్మల్ని కోస్తాను రక్తం వస్తాయా? రావు కదా. ఎవరిని కోసినా రక్తమే వచ్చేది. ఈ తెగలు మనుషులు పెట్టుకునేవి ఇవన్నీ. కాబట్టి దాని కదా అలాంటి బంధకాల్లో నుంచి దేవుని వాక్యము అనుసరించే వారిని విడిపిస్తానన్నాడు ప్రియులారా. 7వ అధ్యాయం సమూయేలు 1 గ్రంథం 2-3 వచనాల్లో దేవుని వాక్యము అనుసరించే వారికి క్షేమాన్ని ఇస్తాడు. దేవుని వాక్యము అనుసరించేటటువంటి వారికి నా ప్రియ ప్రభుల వారు క్షేమం మాత్రమే కాదు, జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని వాక్యము అనుసరించేవారు ఏ బంధకాల్లో ఉన్నా సరే విడిపిస్తాడంతే, విడిపిస్తాడు ప్రియులారా. ఎందుకు అనంటే ఈరోజు చాలా మంది అలాంటి బంధకాల్లో, త్రాగుడు, జూదం, వ్యభిచారం, పాపం, ఈ బంధకాలు ఒకటైతే, ఈ పిచ్చి కుల మత పిచ్చులలో ఒక బంధకాలు ఒకటగైతే, వీళ్ళు ఏంట్లో అనేవాళ్ళు, మా వాళ్ళు అనేవాళ్ళు, మీ వాళ్ళు, ఇవన్నీ దేవుని నమ్మిన కొండో పురుగులాగా మనకందరము. అందుకే చూడండి, ఒకే రక్తములో మనం పానీయం చేస్తున్నాం కదండి, ఒకే పాత్రలో మనం తింటున్నాం. ఎంత చూడన్నా కానివ్వండి, ఇక్కడే కాదు, మీరు ప్రపంచవ్యాప్తంగా రొట్టె ఒకటే ఉండి విరుస్తారు చూడండి. అక్కడ చూడండి, రొట్టె ఒకటే ఉన్న చోట బిల్లలు కాదు, 4 మంది పెట్టి బిల్లలు కాదు నేను చెప్పేది. రొట్టె ఒకటే ఉన్న చోట 1000 మంది ఉండు, 1,00,000 మంది ఉండు సంఘం. రొట్టె విరిచారు అంటే విరిచిన దానిలో కొంచెం కొంచెం కానీ సంఘం అంతా పాలు పొందుతారు. ఒకే రొట్టె. ఎందుకు? ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆయన చిందించిన రక్తము పవిత్రమైనది ఒక్కటే. ఇంకా భావనడు అలాంటి బంధకాల్లోంచి విడిపిస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి మనం వాక్యము అనుసరించకపోతే కలిగే నష్టాలు ఏంటో తర్వాత చెప్తాను, సరేనా? సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా. నా సేవకుడైన కాలేబు. చూడండి ఎంత మంచి మాట ఇది, ఇది మన అందరికి అవసరమైనది. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చాలు ప్రియులారా. 4వది ప్రభునందు ప్రియులారా, 4వ విషయం ఏంటి అనగా, ఎవరైతే దేవుని వాక్యమును పూర్ణ మనస్సుతో అనుసరిస్తారో, కాలేబును కానానులో ప్రవేశపెట్టాడు. దేవుని వాక్యమును అనుసరించే మనలను పరమ కానాను అయిన పరలోక రాజ్యములో ప్రవేశపెడతాడు ప్రియులారా. పరలోక ప్రవేశము దొరుకుతుంది వారికి, వాక్యం అనుసరించే వారికి. చర్చికి పోయి హాజరు వేయించుకొని పోయే వాళ్ళకు పరలోకం లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాటే నేను చెప్పిన మాట కాదు. ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు ఆయన. అంటే
ఆయన దృష్టిలోనే ఒక అనుమానమైన సంకేతం ఏంటి అని అంటే, ఇంతమంది విశ్వాసం అని చెప్పుకుంటున్నారు కానీ నిజమైన విశ్వాసం ఎవరిలో ఉండట్లా. నా దగ్గరకు వచ్చేవాళ్ళు తక్కువ. అవును ప్రియులారా, ఈరోజు దేవుని సంఘంలో ఉన్నాం. మనం వాక్యమును అనుసరిస్తే పరలోకంలో ఉంటాం. మనం కాలేబు ఒక్కడే, యెహోషువ ఒక్కడే, 12 మంది వెళ్ళారు ప్రియులారా. 10 మందిది ఒక దారి, వీరిరువురిది ఒక దారి. ఏంటి వీరి దారి? దేవుని వాక్యాన్ని అనుసరించారు, అందుకే కనానుకు వెళ్ళారు. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తే ఒక దినాన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు ప్రియులారా, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అందుకే దేవుని ప్రియబిడ్డలముగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించాలి, వెంబడించాలి, అడుగు జాడల్లో నడవాలి. దేవా, ఈరోజు ఏ మాట అయితే నువ్వు మాట్లాడావో ఆ మాట నాతోనే మాట్లాడావు. నా హృదయంలో పదిలపరుచుకున్నాను. నీకు నచ్చంది ఏదైనా ఉంటే తీసేస్తాను ప్రభువా, తీసేస్తాను. నేను నీకు సాక్షిగా బ్రతుకుతాను, నీకు ఇష్టకరంగా బ్రతుకుతాను. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. అనుసరించే మనస్సు నాకి, నీ అడుగు జాడల్లో నడిచే జీవితం నాకి. వ్యర్థమైనది, న్యాయము కానిది నాకొద్దు. నేను అనుసరించి క్షేమాన్ని పొందుకోవాలి, నేను నా కుటుంబం. మేము అనుసరించి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, నేను నా కుటుంబం. మేము అనుసరించి దైవ జ్ఞానం మాత్రమే కాదు, మీ లేఖనము చెబుతున్న రీతిగా బంధకాల్లో నుంచి విడిపించబడాలి. అది మా కోరిక. ఈ వాక్యాన్ని అనుసరించి పరమ యెరూషలేము, పరమ కానానైన పరలోకంలో మేము ఉండాలి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుదాం. తర్వాత దేవుని వాక్యమును అనుసరించకపోతే కలిగే నష్టాలు తర్వాత విషయాల్లో మాట్లాడతాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన మాటలన్నిటినీ ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మనము జాగ్రత్త వహించగలిగినట్లయితే ప్రభు నిండారులుగా మనల్ని దీవిస్తాడు. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ వాక్యం అనగా మిమ్మల్ని అనుసరించి మీ అడుగు జాడలలో మేము నడిస్తే మా జీవితంలో ఏమి కలుగుతుందో 4 విషయాలు మీరు మాట్లాడారు. క్షేమము, దైవ జ్ఞానము, బంధకాలలో నుంచి విడుదల, ఓ తండ్రి పరమ కానానైన పరలోకము చేరడం. ఇది మేమందరము ఇక్కడ ఈ వాక్యమున్న బిడ్డలందరూ కూడా అటు స్థితిలోనికి వెళ్ళడానికి, అటు వాటిని స్వతంత్రించుకోవడానికి కృప చూపండి. మీకు నచ్చనిది ఎవరిలో ఉన్న తీసివేసుకొని శ్రేష్టమైన మీ మార్గములో పయనించడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.